పీడీఎల్పీలో కొవ్వూరు ఎమ్మెల్యే టీవీ రామారావు అరెస్టుపై టీడీపీ సీనియర్ నేతలు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మేము ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ చూసి మేము వెళ్ళిపోతామంటే ఆర్డీఓ గారు పర్మిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు టీసీలు ఇచ్చి పంపించడం జరిగింది. ఇంత పారదర్శకంగా అక్కడ సంఘటనలు జరిగితే ఇలా ముఖ్యమంత్రి గారికి ఏమైపోయింది అంటే తమ పత్రికల అంటే తమ కుమారుడి పత్రికల సాక్షి టీవీల వాళ్ళు ప్రసారం చేసింది తప్పని ఎట్లా ఒప్పుకుంటాడు ముఖ్యమంత్రి? ఒప్పుకోడు కదా. ఆ పత్రిక కానీ ఆ ఛానల్ కానీ పరువు ప్రతిష్టలు పోకూడదు కదా. కనీసం ఏదో ఒక చిన్నదో పెద్దదో వాళ్ళ దాంట్లో వాళ్ళు ప్రసారం చేసిన దాంట్లో కొంత ఒప్పు ఉందన్నట్టు నిరూపించుకునే ప్రయత్నమే ఈ తప్పుడు కేసు, ఈ రాజకీయ అరెస్ట్. ఇది రాజకీయమైన అరెస్ట్ కాదని చెప్పి ఎవరైనా చెప్పగలుగుతారా? ఇవాళ నేను మొట్టమొదటి ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, సిబిసిఐడిని అడుగుతా ఉన్నాను. మీరు మొట్టమొదట మీరు తీసుకొని వచ్చి కేరళకి వెళ్ళి స్టూడెంట్స్ని తీసుకొని వచ్చి నేరుగా మీరు స్టేట్మెంట్ తీసుకోకుండా మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారే? మళ్ళీ హోమ్ మినిస్టర్ దగ్గర ఎందుకు పెట్టినారు? ఎందుకు ఈ రాజకీయం సిబిసిఐడి చేయాలా? సీఎం ఆఫీస్ ఏమో ఆ కేరళ విద్యార్థినులకు గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకుంటుంది సీఎం ఆఫీస్, మానవ హక్కుల కమిషన్ అపాయింట్మెంట్ సీఎం ఆఫీస్ తీసుకుంటుంది. ఎందుకు సీఎం కింద ఇంట్రెస్ట్ అని అడుగుతా ఉన్నా. ఇలా ఈ సీఎం ఎందుకు ఈ కక్ష సాధింపు ఒక దళిత ఎమ్మెల్యే మీద ఎందుకు ఈ విధంగా? ఆయన పత్రిక ప్రతిష్ట కోసం ఇతరుల ప్రతిష్టను భంగకరంగా ప్రవర్తించే ప్రభుత్వం ఇది ఒక ప్రభుత్వం అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎందుకు ఈ ముఖ్యమంత్రి ఆయన పేపర్ కోసమని, ఆయన ఛానల్ కోసం అని చెప్పని వాటి ప్రతిష్టను కాపాడుకున్నందుకు ఒక దళిత శాసనసభ్యుని ప్రతిష్టను దిగదార్చే పరిస్థితిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి అర్థం కావడం లేదు. వీరికి ముఖ్యమంత్రికి సంబంధించిన ఒక ఎంపీ గారు మొత్తం భారతదేశంలో బహుశా అనుకుంటా మొత్తం అత్యధికంగా వ్యూవర్షిప్ ఉన్నటువంటి అన్ని ఛానల్స్ లో కూడా చూపించడం జరిగింది. ఒక అధికారిని ఆఫీస్కి వెళ్ళి విపరీతంగా కొట్టి హింసిస్తే ఈ ముఖ్యమంత్రి ఏం చేసిండే దాన్ని ఆ కేసును అధికారిని ఎయిర్పోర్ట్కు పిలిపించుకొని దాన్ని మాఫీ చేస్తాడు. ఏమీ లేని ఈ కేసును కేరళకు సిబిసిఐడిని పంపించి అన్ని రకాల ప్రలోభాలు పెట్టి తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేపిస్తాడు. ఇదేనా ఈ ముఖ్యమంత్రి తీరు? సిగ్గుతో తల వంచుకోవాల్సిన పని కాదా ఇది? ఇది ముఖ్యమంత్రికి తగునా? ఏ విధంగానాయా? ఎన్ని రోజుల తర్వాతనాయా? అమ్మాయిలు టీసీలు ఇట్లా తీసుకున్నప్పుడు రామారావు అన్ని టీవీలు కూడా చూసినాం. రామారావు నవ్వుతూనే వాళ్ళకి ఇస్తా ఉన్నారు, వాళ్ళు నవ్వుతూ తీసుకొని వెళ్ళిపోయినారే. అటువంటి వాళ్ళు వచ్చి దొంగసాటుగా వీళ్ళకు చెప్పినారంట. వాళ్ళ పాపం గవర్నర్ గారి దగ్గరకు పోతుంటే ముఖాలు చాటేసుకొని పోయే పరిస్థితి కనిపిస్తుంది అమ్మాయిలది. పాపం అమ్మాయిలను కూడా ఇవాళ వాళ్ళను కూడా హింసకు గురి చేసినాడే ఈ రాజశేఖర రెడ్డి, వాళ్ళను కూడా బాధలకు గురి చేసినాడే. ఇప్పుడు వాళ్ళకు హాస్టల్ అడ్మిషన్లు, వాళ్ళకు చదువు చెప్పించేది ఇలా ఈ రాజ్యాంగంలో సరే ఎక్కడైనా పోయి చదువుకోవచ్చునేమో కానీ మన దగ్గర చాలామంది ఉన్నారు విద్యార్థులు చదువుకోక అవకాశాలు రాక, వాళ్ళకేమో కానీ ఇలా ఈయన పార్టీ అంటే ఈయన